పెట్టేసా క్లౌడ్. ఎస్ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి 150వ సాహిత్య మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఆధునిక సాహిత్య విమర్శకుడిగా రూపనగుడి నారాయణరావు ఈ అంశం పైన ఈ రోజు ప్రసంగం ఉంటుంది. అర్సం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు రూపనగుడి వారి గురించి వివరిస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అర్సం రాష్ట్ర కార్యదర్శి బిఎన్ సాగర్ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ అంతర్జాల అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాల కార్యక్రమానికి హాజరైనటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ రచయిత రూపనగుడి నారాయణరావు గారి గురించి అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. రూపనగుడి నారాయణరావు గారు 1881 అక్టోబర్ 28వ తారీఖున వీరు సీతమ్మ నరసింహారావు గారికి జన్మించారు. వీరి నాన్నగారు 1881లో ప్రొద్దుటూరులో ఆయన న్యాయమూర్తిగా పనిచేస్తున్న కాలంలో ఈయన జన్మించడం జరిగింది. వీరి ఉన్నత విద్య అంతా బళ్ళారి వార్లా హై స్కూల్లో పూర్తయింది. ఆ తర్వాత ఎఫ్ఏ చదివి మీరు పరిచయం చేయవలసింది ఒక్కని విమర్శకుడిని కాదు. ఓకే క్షమించాలి. నారాయణరావు గారి గురించి మన పెద్దలు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు తెలియజేస్తారు. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటేనే నడిచే గ్రంథాలయం. వీరు 1948 అక్టోబర్ 16న ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి మండలం కుంట్రపాకంలో వీరు జన్మించారు. వీరి పాఠశాల విద్య అంతా కుంట్రపాకంలో పూర్తి చేసుకొని హై స్కూల్ విద్య తిరుపతి హై స్కూల్ విద్యను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోను వీరు పిహెచ్డి చేశారు. కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తమిళ సర్టిఫికెట్ కోర్సును కూడా చేశారు. వీరు దాదాపుగా ఒక 37 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ అధ్యాపనంగా కార్యక్రమంలోనే ఉన్నారు. కృష్ణదేవరాయ యూనివర్సిటీలో 34 సంవత్సరాలు, ఆ తర్వాత యోగివేమన యూనివర్సిటీలో 6 సంవత్సరాలు వీరు లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత అక్కడే రీడర్ గా, ప్రొఫెసర్ గా, అలాగే తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా కూడా పనిచేశారు వీరు. అట్లానే పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా కూడా వీరు పనిచేశారు. ఇక వీరి రచనలకు వస్తే దాదాపు లేదంటే 4-5 గంటలు పడుతుంది. శిల్ప ప్రభావతి కానీ, కథాంశం కానీ, కొన్ని కావ్యాలు, కొందరు కవులు కానీ, దరిదాపు చర్చ, అట్లాగే లిటరరీ థియరీ ఆఫ్ తెలుగు పోయట్స్, నన్నయ్య అండ్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లేటర్ తెలుగు పోయట్స్, ఇట్లా వీరి రచనలు అనేకం ఉన్నాయి. ఆంగ్లంలో ఉన్నాయి, తెలుగులోనూ ఉన్నాయి. వీరు ఆంగ్లంలోను, తెలుగులోను, తమిళంలో కూడా నిష్ణాతులు. వీరి గురించి పరిచయం చేయాలి అంటే దాదాపుగా ఇందా చెప్పుకున్నట్టే 3 గంటల పైగా పడుతుంది. అదేవిధంగా వీరిని వరించినటువంటి అవార్డులు కూడా చాలా ఎక్కువ. వీరికి మన కేంద్ర సాహిత్య అకాడమీ మన నవలలో మన కథానికలు అనేటటువంటి పుస్తకానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వీరిని వరించింది. అలాగనే వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం కూడా వీరు కైవసం చేసుకున్నారు. ఇవి కాక దాదాపు ఒక వివిధ సాహిత్య సంస్థల ద్వారా 34-35కు పైగా వీరికి అనేక అవార్డులు వీరు పొందారు. ఈరోజు మన రూపనగుడి నారాయణరావు గారి విమర్శ పైన పెద్దలు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. వారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. ధన్యవాదాలు మిత్రమా సాగర్ గారు. సభాధ్యక్షులు సోదరులు సాగర్ గారు, భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, సోదరులు ఆనంద్ గారు, మిత్రులు ఈశ్వరెడ్డి గారు, ఈ సభలో పాల్గొన్న ఇతరులందరికీ నమస్కారం. భయంకరమైన ఎండలు,
ఇంట్లో కూర్చొని ఉంటాడు, గొంతు ఆరిపోతా ఉంది. కాబట్టి గొంతు ఎంతవరకు సహకరిస్తుందో చెప్పలేను కానీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం రూపనగుడి నారాయణరావు అనే విమర్శకుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాకే పెనుగొండ గారు చెప్పినట్టుగా ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, ఈరోజు తెలుసుకుందాం అని చెప్పేసి అన్నారు. నిజమే. రూపనగుడి నారాయణరావు గారు అందరికీ తెలిసిన విమర్శకులు కాదు. ఆయనకు సాహితీ శిల్పి అనేటువంటి ఒక బిరుదు కూడా ఉంది. 195 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు సాహిత్య విమర్శకు కొన్ని వందల మంది విమర్శకులు గొప్ప దోహదం చేశారు. అలాంటి వాళ్ళల్లో రూపనగుడి నారాయణరావు గారు ఒకరు. అనంతపురం జిల్లాలో తెలుగు సాహిత్య విమర్శకులలో ఒక 5 మంది నారాయణులు ఉన్నారు. అనంతపురం జిల్లా వాళ్లే సాహిత్య విమర్శకులలో 5 మంది నారాయణులు ఉన్నారు. ఒకరు చిలుకూరు నారాయణరావు గారు, రెండో ఆయన కల్లూరి వెంకట నారాయణరావు, మూడో ఆయన రూపనగుడి నారాయణరావు, నాలుగో ఆయన పుట్టపర్తి నారాయణాచార్యులు, ఐదో ఆయన సింగమనేని నారాయణ చౌదరి. చౌదరులు, రావులు, ఆచార్యులు పక్కన పెడితే వీళ్ళంతా కూడా నారాయణులు. ఇది కాకతాళీయం కానీ ఊరికే ఆసక్తి కొలది అట్లా చెప్పాను అంతే, ఇంకేం లేదు, విశేషం ఏమి లేదు. డాక్టర్ సద్దేశ తిరుమలరావు గారని అనంతపురంలో ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన రసాయన శాస్త్రజ్ఞుడు. అనంతపురంలో OTRI అని ఒకటి ఉంది, తైల సాంకేతిక పరిశోధన కేంద్రం. దానికి డైరెక్టర్గా పనిచేశారు. ఆయన గొప్ప సాహిత్య విమర్శకుడు కూడా, చాలా ఆధునిక విమర్శకుడు. పోయినసారి మనకు ఫిబ్రవరిలో బడిగ రమేష్ అనేటువంటి అబ్బాయి ఆయన గురించే మాట్లాడాడు. ఆయన ఈ రూపనగుడి నారాయణరావు గారు రాసినటువంటి కావ్య నిదానం అనే పుస్తకానికి ముందు మాట రాస్తూ ఒక మాట అన్నారు. ఏమంటే, కళింగ తెలంగాణములు విప్లవ సాహిత్యమునకును, సర్కారు జిల్లాలో భావ అభ్యుదయ సాహిత్యములకును, రాయలసీమ సాహిత్య విమర్శకులకు నెలవులని నేను భావించుచుందును అన్నాడు. స్థూలంగా ఆయన చేసినటువంటి అబ్జర్వేషన్ ఇది. రాయలసీమ అంటే సాహిత్య విమర్శకులకు కేంద్రం అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు అది నిజమే కానీ ఇవాళ తెలుగు నేలంతా సాహిత్య విమర్శకులు పరుచుకొని ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి నుంచి కవితశ్రీ దాకా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ నుంచి మన ఈశ్వరుడి దాకా రాయలసీమలో కనీసం ఒక 100 మంది సాహిత్య విమర్శకులు తెలుగు సాహిత్య విమర్శను సుసంపన్నం చేశారు, చేస్తూ ఉన్నారు. ఈ సుదీర్ఘమైనటువంటి ఈ పెద్ద పడుగులో ఒక ప్రధానమైనటువంటి పోగు మనకు రూపనగుడి నారాయణరావు గారు. ఈయన నిజానికి తొలితరం సాహిత్య విమర్శకుడు అని చెప్పొచ్చు మనం. అంటే 19వ శతాబ్దంలో పుట్టి 20వ శతాబ్దం ప్రారంభంలో విమర్శ రాసిన వాళ్ళల్లో రూపనగుడి నారాయణరావు గారు ఒకరు. కట్టమంచి రామలింగారెడ్డి, తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వీళ్ల తరానికి చెందినటువంటి వాడు రూపనగుడి నారాయణరావు. కట్టమంచి తెలిసినంతగా, రాళ్లపల్లి తెలిసినంతగా మనకు రూపనగుడి తెలియలేదు. ఆయన ఒకప్పుడు అనంతపురం జిల్లా లేదు, బళ్ళారి జిల్లా ఒకటే ఉండేది. బళ్ళారి వాసి రూపనగుడి నారాయణరావు, బళ్ళారి వాసి.
ఇందాక సాగర్ ఒక డేట్ చెప్పాడు కానీ ఇంకొక డేట్ కూడా ఉంది. 1885లో పుట్టాడు ఆయన. అక్టోబర్ అని ఒక డేట్ ఉంది. జూలై 1 అని మరొక డేట్ కూడా ఉంది. ఎస్ గంగప్ప గారేమో అక్టోబర్ చెప్పారు. తక్కిన వాళ్ళు జూలై 1 అని చెప్పారు. 1885లో జన్మించి 1963 ఆగస్టు 31వ తేదీన మరణించారు ఆయన. 78 సంవత్సరాలు బతికారు. సీతమ్మ, నరసింహరావు అనేటువంటి వాళ్ళు నారాయణరావు గారి అమ్మ నాన్నలు. వాళ్ళే తొలి గురువులు అని చెప్పుకున్నాడు ఆయన. మా అమ్మ నాన్నలే నాకు తొలి గురువులు. అమ్మ చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ కుటుంబం గనక, అమ్మ కూడా కొంత సాహిత్య సంస్కారం ఉంది గనక ఆమె చిన్నప్పటి నుంచి తన కుమారునికి శ్లోకాలు, పద్యాలు, కథలు చెబుతూ ఉండేది. తండ్రి నరసింహరావు శిరస్తాదార్ మ్యాజిస్ట్రేట్ గా పనిచేశారట. నారాయణరావు గారు ఆ దంపతులకు వాళ్ళ నాన్న కడపలో పనిచేస్తున్నప్పుడు కడపలో పుట్టాడు. వాళ్ళ నాన్న చాలా క్రమశిక్షణతో పెంచారు. తండ్రి నుంచి క్రమశిక్షణ, తల్లి నుంచి సాహిత్య శిక్షణ చిన్నప్పుడే నారాయణరావుకి బాగా అలవాటు అయ్యాయి. అమ్మ ఉండేవారు. ఆయన పేరు హోసూరు సుబ్బారావు. ఆయన మంచి సంస్కృతము, తెలుగు సరే, సంస్కృతము, ఇంగ్లీషు బాగా చదువుకున్నారు ఆయన. హెర్బర్ట్ స్పెన్సర్ ని ఆయన సంస్కృతంలోకి అనువాదం చేశాడు. అలాగే జేఎస్ మిల్లును ఆయన సంస్కృతిలోకి అనువాదం చేశాడు. రూపనగుడి నారాయణరావు నారడ్ల కాలేజ్ హై స్కూల్ అని ఒకటి ఉండేదట ఆ రోజుల్లో. నారడ్ల కాలేజ్ హై స్కూల్ అని, అందులో చదువుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే సాహిత్యం చదువుకొని కవిత్వం రాయడం ప్రారంభించారట. అవన్నీ మనకి ఇప్పుడు దొరకటం లేదు. చదువులో, క్రీడలలో సమానంగా ఆయన మేటి అని అనిపించుకున్నారట. శరీర దారుఢ్యము, మానసిక దారుఢ్యం కూడా ఆయన సంపాదించాడు. ఎఫ్ఏ అని ఒకటి ఉండేది ఆ రోజుల్లో. మన గురజాడ అప్పారావు కూడా ఎఫ్ఏ పాస్ అయ్యాడు. అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఆర్ట్స్ అని దానికి వివరణ. ఎఫ్ఏ చదువుతూ ఉండగా వాళ్ళ నాన్నగారు మరణించారు. దాంతో ఆయనకి చదువుకి బాగా ఆటంకం ఏర్పడింది. రెవెన్యూ శాఖలో ఒక చిన్న గుమస్తాగా చేరాడు. 1928లో ఒక ప్రవేశ పరీక్ష రాసి పాస్ అయ్యాడు. తర్వాత రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో చదివాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత అనంతపురము, రాయచోటి, చిత్తూరు, బళ్ళారి వంటి ప్రదేశాలలో ఆయన శిక్షణ పాఠశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. అలాగే మద్రాసు టీచర్ ట్రైనింగ్ కాలేజీలో కూడా ఆయన అధ్యాపకుడిగా పనిచేశారు. 1940లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. అప్పటికి బహుశా 55 సంవత్సరాలకి ఉద్యోగ విరమణ చేసేటువంటి నియమం ఉండాలి. నారాయణరావు గారు దాదాపు 41 రచనలు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కొన్ని అచ్చయినాయి, కొన్ని అచ్చు కాలేదు. టీచర్ ట్రైనింగ్ కు అవసరమైనటువంటి పుస్తకాలు చాలా రాశారు ఆయన. మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ, మాతృభాషా బోధిని, విద్యార్థులకు వాచకాలు, వ్యాకరణాలు వంటివి ఆయన రాశారు. అలాగే ఆయనకి పాండిచ్చేరిలోని అరవింద్ ఆశ్రమంతో చాలా సంబంధాలు ఉన్నాయి. అరవింద్ ఘోష్ యొక్క ప్రభావంతోనే ఆయన విమర్శ రాశారు. ఆ అరవింద్ ఘోష్ రాసినటువంటి చాలా ఆంగ్ల గ్రంథాలని, దాదాపు 12 గ్రంథాలని ఈయన తెలుగులోకి అనువాదం చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కాళిదాసు, భారతీయ మేధస్సు, యోగ భూమికలు, జాతీయ విద్యా విధానం లాంటి గ్రంథాలను
ఈయన తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే కొన్ని నాటకాలు కూడా రాశాడు ఈయన. తాగుబోతు, ఇవి కూడా అనువాదాలు. తాగుబోతు, మొదటి సారాయి బట్టి, బలిదానము, మాలిని మొదలైనటువంటివి కూడా అనువాదం చేశాడు. స్వయంగా కూడా నాటకాలు రాశాడు. కొన్ని ఖండకావ్యాలు రాశాడు, కొన్ని వ్యాసాలు రాశారు, నాటకాలు రాశారు. నాటకాల్లో విప్రనారాయణ, సౌందరనందము, గౌతమ బుద్ధ, ఉన్మత్త రాఘవము, కాకతి రుద్రాంబ లాంటివి నాటకాలు ఆయన రాశాడు. రూపనగుడి నారాయణరావు గారికి మొదటి నుంచి బళ్ళారి రాఘవతో చాలా మంచి స్నేహం ఉండేదట. ఇద్దరు ఎప్పుడు సాహిత్యాన్ని గురించి చర్చలు చేసుకుంటూ ఉండేవారట. నారాయణరావు గారు చాలా మితభాషి, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, మితభాషి, నిరాడంబరంగా ఉండేవారట, మంచి స్నేహశీలి. ఈయనకు 1956 డిసెంబర్ 16వ తేదీన హిందూపురంలో శారదాపీఠం అనే ఒక సంస్థ ఉండేది ఆ రోజుల్లో. ఆ సంస్థ నారాయణరావు గారికి కవితా శిల్పి అనేటువంటి బిరుదు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన కవితా శిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు. 1963 ఆగస్టు 30వ తేదీన ఆయన కుమారుడు రూపనగుడి వెంకట సుబ్బారావు అనేటువంటి ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తుంటే ఆయన అక్కడ ఉండి కుమారుని ఇంట్లో మరణించాడు. ఆయన ఎన్ని రచనలు చేసినా సాహిత్య విమర్శకుడిగానే ప్రసిద్ధుడయ్యాడు. ఆయన రాసిన విమర్శ ఏమిటంటే, కావ్య నిదానము అని ఒక 2 సంపుటాల వ్యాసాలు రాశాడు ఆయన. మొదటి సంపుటంలో 13 వ్యాసాలు ఉన్నాయి. ఈ 2 సంపుటాలు కూడా ఆయన మరణించిన తర్వాతనే పుస్తకాలుగా వచ్చాయి. 1977లో మొదటి భాగం కావ్య నిదానము 13 వ్యాసాలతో వచ్చింది. 2002లో అంటే 22 ఏళ్ల క్రితము రెండవ సంపుటం కావ్య నిదానం అనే రెండవ సంపుటము 19 వ్యాసాలతో వచ్చింది. ఈరోజు మనం ఈ 2 భాగాల గురించే మాట్లాడుకుంటాం. ఈ 32 వ్యాసాలు, ఈ 2 సంపుటాలు కలిసి 32 వ్యాసాలు ఉంటాయి. ఈ 32 వ్యాసాల్లో ఆయన ఏం చర్చించాడంటే 4 రకాలు. ఒకటి, కళ అనే దాని గురించి ఎక్కువ వ్యాసాలు రాశాడు. తర్వాత కావ్యము, కవి అనే దాని గురించి కొన్ని వ్యాసాలు రాశాడు. తర్వాత కావ్యాంగాలు అనే పేరుతో కొన్ని వ్యాసాలు రాశాడు. 4వ రకము విమర్శ, అనువాదం. దీని గురించి 2-3 వ్యాసాలు రాశారనమాట. ఈ వ్యాసాలకు వెళ్లే ముందుగా రూపనగుడి నారాయణరావు గారు ఆయన స్టాండ్ ఏమిటి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. రూపనగుడి నారాయణరావు గారు సారాంశంలో భావవాది, భౌతికవాది కాదు. ఎందుకంటే అరవింద ఘోష్ భౌతికవాది కాదు, లేకపోతే ఆయన మీద రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభావం కూడా ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా భౌతికవాది కాదు. కొన్ని భౌతికవాద లక్షణాలు ఉన్నాయి, కానీ వాళ్ళు సారాంశంలో తాత్వికంగా భావవాదులు. రూపనగుడి నారాయణరావు గారు కూడా భావవాదే. అందువల్ల ఆయనలో భావవాది అయినంత మాత్రాన ఆయన నన్నయ్య లాంటి భావవాది లేదా అలసాని పెద్దం లాంటి భావవాది కాదు. మత మౌఢ్యము ఉన్నటువంటి భావవాది కాదు ఆయన. కొన్ని సంస్కరణ భావాలు ఉన్నాయి. ఆయన పుట్టిన కాలము సంఘ సంస్కరణ ఉద్యమ కాలంలో పుట్టాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడే ముందుగా పుట్టాడు ఆయన. స్వతంత్రం వచ్చినటువంటి 1.5 దశాబ్దానికి మరణించాడు. కాబట్టి ఆయన సంఘ సంస్కరణ ఉద్యమ కాలంలోనూ భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలోనూ జీవించాడు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జీవించాడు. సంఘ సంస్కరణ సాహిత్యము, స్వాతంత్రోద్యమ సాహిత్యము, అభ్యుదయ సాహిత్యం వచ్చిన కాలంలో ఆయన బతికాడు.
బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని కూడా చూశాడు ఆయన. అందువల్ల ఆయన చైనా విప్లవాన్ని కూడా చూశాడు. ఈ ఈ నేపథ్యం ఆయనను పూర్తిగా మార్చలేదు గానీ, కొన్ని సంస్కరణ భావాలు మాత్రం కలిగించగలిగింది. సంప్రదాయం ద్వారా ఏర్పడినటువంటి కొన్ని భావాలను మార్చుకునే అవకాశం కల్పించింది. అందుకని ఆయన విమర్శలు ఎక్కడ కూడా మనకి అభ్యుదయ సాహిత్యాన్ని గురించి ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. కనీసము స్వాతంత్రోద్యమ సాహిత్యాన్ని కూడా ఆయన మాట్లాడలేదు. దానికి మళ్ళా వస్తాను నేను. భావ కవిత్వాన్ని గురించి మాత్రం మాట్లాడాడు ఆయన. అందువల్ల మనం నారాయణరావు గారిని ఎలా అర్థం చేసుకోవాలంటే, సంప్రదాయ మూఢుడు కాదు. సంప్రదాయ పునాదుల మీద కొన్ని సంస్కరణ భావాలను ఏర్పరచుకున్నటువంటి విమర్శకుడు అన్నమాట. ఈ సంస్కరణ భావాల మీద రూపనగుడి నారాయణరావు గారి సంస్కరణవాద భావాల మీద నాకు అనిపించేది ఏమిటంటే, నిస్సందేహంగా మన అభ్యుదయ సాహిత్యం యొక్క ప్రభావం ఉన్నది. ఆయన ఎక్కడ ఆ మాట వాడకపోయినా కూడా మనకు అర్థం అవుతుంది అన్నమాట. అది మళ్ళా మనం చెప్పుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే, గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా కొత్త పాతల మేలు కలయిక రూపనగుడి నారాయణరావు. అందువల్ల ఆయన సంప్రదాయవాదంలో ఎంతవరకు ఆధునికతను కలుపుకున్నాడో మనం అర్థం చేసుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. ఇందులో ఈ కావ్య నిదానం అనేటువంటి 2 సంపుటాల్లో 32 వ్యాసాలు ఉన్నాయని, అవి 4 రకాలుగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకున్నాం. 1963 దాకా బతికినటువంటి విమర్శకుడు ఆయన చేసింది ఏమిటంటే, సాహిత్య సిద్ధాంతము గురించి బాగా చర్చించాడు. దానిని సాహిత్యానికి అన్వయించాడు, తెలుగు సాహిత్యానికి అన్వయించాడు. ఆయన భారతీయ అలంకార శాస్త్రాలని క్షుణ్ణంగా చదువుకున్నాడు. ఆనాటి సంప్రదాయవాదులు కూడా చాలా మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఏమిటంటే, 19వ శతాబ్దం చివరిలోను 20వ శతాబ్దం ప్రారంభంలోను ఉన్నటువంటి సంప్రదాయ సాహిత్య విమర్శకులు కేవలం భారతీయ అలంకార శాస్త్రాన్ని మాత్రమే కాకుండా, అప్పటికి వాళ్లకు అందుబాటులోకి వచ్చినటువంటి వలసవాదుల కాలం కదా అది, ఈ ఇంగ్లీష్ లిటరేచర్ బాగా చదువుకున్నారు. ఇంగ్లీషు సాహిత్య విమర్శను కూడా బాగా చదువుకున్నారు అన్నమాట. చదువుకొని ఆ ఇంగ్లీషు సాహిత్య విమర్శల్లో వాళ్ళకు అభ్యంతరకరంగా కానటువంటి సూత్రాలన్నీ చేర్చుకున్నారు. వాళ్ళు కూడా మన వాళ్లే అనుకున్నారు, లేదా మన వాళ్ళు కూడా వాళ్ళతో సమానం అని కూడా అనుకున్నారు వీళ్ళు. రూపనగుడిలో ఆ లక్షణం మనకు బాగా కనిపిస్తుంది. ఆయన సంస్కృత అలంకార శాస్త్రాలను, పాశ్చాత్య సాహిత్య విమర్శను చదువుకొని మన తెలుగులో వచ్చినటువంటి పురాణ, ప్రబంధ, శతక సాహిత్యాలను, ఆధునిక కాలంలో వచ్చినటువంటి భావ కవిత్వాన్ని అన్వయించి ఆ 2 సంపుటాలు రాసినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అందులో ఆయన నవలలు, కథానికలు, నాటకాలను కూడా ప్రస్తావించలేదు, కానీ కవిత్వానికే పరిమితం అయ్యాడు. అందుకనే కావ్య నిదానం అని పేరు పెట్టుకున్నాడు ఆయన. ఈయన జయంతి రామయ్య పంతులు ఒక ఆయన ఉన్నాడు వెనకటి రోజుల్లో. జయంతి రామయ్య పంతులు ఆంధ్ర వాంగ్మయ వికాస వైఖరి, ఆధునిక ఆంధ్ర వాంగ్మయ వికాస వైఖరి అని 1933 ప్రాంతాల్లో గ్రంథం రాశాడు. బహుశా మన మిత్రులు కొందరు దాన్ని చదివే ఉంటారు. ఆధునిక ఆంధ్ర వాంగ్మయ వికాస వైఖరి అంటే హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్ అన్నమాట. అభ్యుదయ సాహిత్యం మొదలయ్యేదాకా వచ్చినటువంటి ఆధునిక తెలుగు సాహిత్యం యొక్క చరిత్ర అది. కానీ దాని తమాషా ఏమిటంటే, దాంట్లో గురజాడ లేడు. ఆ ఆధునిక సాహిత్య చరిత్రలో గురజాడ లేడు. గురజాడ లేకుండానే ఆధునిక సాహిత్య చరిత్ర రాశాడు ఆయన. ఏమిటి కారణం అంటే, గురజాడకు జయంతి రామయ్య పంతులకి మద్రాసు యూనివర్సిటీలో ఈ వ్యావహారిక గ్రాంధిక భాష వివాదంలో ఎదురు శత్రు శిబిరాలు. రాసింది జయంతి రామయ్య కాబట్టి గురజాడని ఎత్తిపారేశాడు అన్నమాట.
సాహిత్య చరిత్రకారుడికి వాస్తవిక దృష్టి ఉండాలి. చరిత్రను దాచిపెట్టకూడదు. కానీ దాచిపెట్టాడు ఆయన. ఆయనలాగే రూపనగుడి నారాయణరావు అటువంటి దాచిపెట్టే రకం కాదు గానీ, అసలు ఆయన ఆధునిక సాహిత్యం జోలికే రాలేదు. ఆయన రాసినంతా ప్రాచీన సాహిత్యం గురించే రాశాడు. 1963 దాకా జీవించుండి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ అభ్యుదయ సాహిత్యం 63 నాటికి ఒక పెద్ద తేప, ఒక ప్రథమ దశ పూర్తి అయిపోయింది. అన్ని శ్రీశ్రీ కావ్యాలు, సోమసుందరు, కుందుర్తి, ఆరుద్ర, దాశరథి వీళ్ళందరూ వచ్చాయి అప్పటికి. అయినా కానీ ఆయన ఆ సాహిత్యం జోలికి వెళ్ళలేదు, ఆ కవిత్వం జోలికి వెళ్ళలేదు. రెండవది 1963 నాటికి జర్నలిజంలోనూ సాహిత్యంలోనూ వ్యావహారిక భాష స్థిరపడింది. విశ్వవిద్యాలయాలు కూడా, అంటే గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతుల యొక్క ఉద్యమం సక్సెస్ అయిందనమాట. కానీ ఈయన మాత్రం రూపనగుడి నారాయణరావు తన కావ్య నిదానం అనే 2 సంపుటాలను వీర గ్రాంధిక భాషలో రాశాడు. వీర గ్రాంధిక భాషలో రాశారు. ఈయనకన్నా చాలా ఆధునికుడు సత్యశ తిరుమలరావు. ఆయన కూడా ఆయన పుస్తకాలన్నీ గ్రాంధిక భాషలో రాశాడు. మనకు ఆదర్శమైనటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి 1969లో తన సిద్ధాంత గ్రంథాన్ని గ్రాంధిక భాషలో రాసుకున్నాడు. ఆయన మళ్ళా ఎప్పుడూ మార్చలేదు, ఆయన అలాగే వదిలేశాడు. ఇది ఒక ధోరణి. కట్టమంచి, రాళ్లపల్లి, గడియారం వెంకటేశ్వర శాస్త్రి లాంటి వాళ్ళు గ్రాంధిక భాషలోనే విమర్శ రాశారు. ఆ మార్గంలోనే రూపనగుడి నారాయణరావు కూడా ప్రయాణించాడు. ఇదంతా ఒక 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 బ్యాచ్ అన్నమాట. ఇప్పుడు మనం కావ్య నిదానంలోని వ్యాసాలను అర్థం చేసుకుందాం. ఆయన తన గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాడు. ఏమిటంటే, సాహిత్య ఉపాసకుడును అగుటచే సాహిత్య విమర్శనము అన్న నాకు అభిరతి అధికము. నేను సాహిత్య విమర్శకుడిని కనుక, నేను సాహిత్యాన్ని ఉపాసించేవాడిని కనుక సాహిత్య విమర్శ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టము, ప్రేమ అని చెప్పాడు. ఆంగ్ల విఖ్యాత కవుల గురించిన విమర్శన గ్రంథమును చదివితిని. ఇంగ్లీష్ విమర్శ గ్రంథాలు నేను చదివాను. అప్పుడప్పుడే ప్రచురింపబడిన కవిత్వ తత్వ విచారము నా కంటబడినది. దానిని ఆకళించితిని. కవిత్వ తత్వ విచారాన్ని క్షుణ్ణంగా చదువుకున్నాడంట ఆయన. అంతేగాక ఆంధ్ర, ఆంగ్లేయ విమర్శన గ్రంథములలో శిఖరప్రాయమగు శ్రీ అరవిందుల ఫ్యూచర్ పొయిటరీ, భవిష్యత్ కవిత్వము యొక్క వ్రాత ప్రతిని ఎలాగో సంపాదించి చదివితిని. ఆసక్తితో పఠించితిని. ఇది ఆయన బ్యాక్గ్రౌండ్. ఆయన తెలుగు సాహిత్య విమర్శను చదివాడు, ఇంగ్లీషు సాహిత్య విమర్శను చదివాడు, అరవింద ఘోష్ రాసినటువంటి ఫ్యూచర్ పొయిటరీ అనే గ్రంథాన్ని చదువుకున్నాడు. వీటి ప్రభావంతో ఆయన విమర్శ రాశాడని మనకు అర్థమవుతుంది. ఆయన పుట్టి 140 ఏళ్ళు అయింది, మరణించి 60 ఏళ్ళు అయిపోయింది. ఈ సమయంలో మనం ఆయనను ఎలా అర్థం చేసుకోవాలి అనేది మన ముందున్నటువంటి సమస్య అన్నమాట. ఇందులో మొదటి భాగంలో 13 వ్యాసాలు ఉన్నాయని అనుకున్నాం మనం. ఇవే చాలా ప్రధానం. రెండో వాల్యూమ్ పెద్ద ముఖ్యమైనది కాదు. ఈ 13 వ్యాసాలలో 7 వ్యాసాలు అతను కళ అనే దాని గురించి రాశాడు. ఆర్ట్ మీద 7 వ్యాసాలు రాశాడు. అలాగే కవి, కావ్యము, కవిత్వము అనే దాని మీద 5 వ్యాసాలు రాశాడు. కళ అనగానేమి, కళోత్పత్తి, కళాభ్యుదయ పరిణామములు, కళాభ్యుదయ పరిణామాలను 2 వ్యాసాలు రాశాడు. కళా ప్రయోజనము, లలిత కళలు వాని ప్రయోజనము, జీవితము కళ అని 7 వ్యాసాలు రాశాడు. తర్వాత కవికి ఉండవలసిన ముఖ్య లక్షణములు, కవిత్వ నిర్వచనము, కవిత్వ నిరూపణము,
తిక్కన కవిత్వ నిరూపణము, ఉత్తమ కవిత్వ లక్షణములు అనేటువంటి 5 వ్యాసాలు రాశాడు. ఆ తర్వాత అనువాదం అని ఒకటిను, కావ్యాన్ని చదవటం వల్ల ఏమిటి ప్రయోజనము లాంటి వ్యాసాలు రాస్తూ వచ్చాడు ఆయన. కళ అంటే ఏమిటి అనేది చెప్పుకొచ్చాడు ఆయన. చెప్పింది ఏమిటంటే, లయ సామంజస్యమును బడసి, లయ అనే దాని యొక్క సామంజస్యాన్ని పొంది శక్తి కలిగి పరిణతిగాంచిన రచనయే కళ. లయ సామంజస్యం ఉండేటువంటిది, శక్తివంతంగా రాయబడినటువంటి పరిణతి కలిగినటువంటి రచనయే కళ అన్నాడు ఆయన. లయ అంటే ఏమిటి? రిథమ్ అని ఇంగ్లీష్ అంటాం మనం. లయ అంటే ఈయనేం చెప్పాడంటే, చెప్పే విషయానికి వినేవాడికి, చెప్పే వస్తువుకి వినే శ్రోతకి లేదా పాఠకుడికి మధ్య ఒక సామరస్యం కుదిరితే అది లయ అని చెప్పేసి ఆయన అన్నాడు. కళ అంటే మళ్ళా ఏం చెప్తున్నానంటే, రచయిత యొక్క ఆత్మ సంస్కృతిని నివేదించు ఒక రచనా విశేషము అంటున్నాడు. రచయిత యొక్క ఆత్మ సంస్కృతిని, ఇది కొంత వ్యక్తివాదంలోకి వెళ్తాడు ఆయన. సమష్టివాదం చెబుతాడు, వ్యక్తివాదంలో తేలుతాడు ఆయన. ఇది ఆయన ధోరణి. కాబట్టి ఆత్మ సంస్కృతి అంటే రచయిత యొక్క సొంత కల్చర్ని ఇది నివేదించే ఒక రచన కళ అని అంటాడు. ఈ కళల్ని మనం లలిత కళలు, ఉపయోగ కళలు అని విభజించాం. కానీ ఆయన అందంగా చెప్పడానికి లయ ప్రాధాన్యవాది కాబట్టి కళలు లలిత కళలు, ఫలిత కళలు అని అన్నాడు. ఫలిత కళలు అంటే యూజ్ఫుల్ ఆర్ట్స్ అన్నమాట. మన నిత్య జీవితంలో మనం కుండలు తయారు చేయడము, నాగళ్ళు తయారు చేయడము, నగలు తయారు చేసుకోవటము, లేదా ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ ఫలితం. అవేమో లలితము, ఇది ఫలితము అని విభజించాడు. ఏమంటాడంటే ఆయన, ఫలిత కళలు అంటే ఏమిటంటే ఐహిక వ్యవహారములకు ప్రయోజనం ఉపయోగపడేటివి. అంటే దైనందిన జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి ఏమో ఫలిత కళలు. ఐహికము, ఆముష్మికము అయినటువంటి ప్రయోజనాన్ని చెప్పేటేమో లలిత కళలు అంటాడు. అంటే వీళ్ళు సంప్రదాయవాదులకి ఐహికమే కాకుండా ఆముష్మికం కూడా ఒకటి ఉన్నది. అంటే ఆధ్యాత్మిక జీవితము లేదా పరలోక జీవితం అనేది ఒకటి ఉందని వాళ్ళ విశ్వాసం. అందుకోసం లలిత కళలు ఐహికము, ఆముష్కము 2 ప్రయోజనాలు నెరవేరుస్తాయి. ఫలిత కళలేమో కేవలము ఐహిక ప్రయోజనాలు నెరవేరుస్తాయి అని ఆయన చెప్పాడనమాట. మనం భౌతికవాదులుగా ఆముష్మిక వాదాన్ని ఆమోదించం. అక్కడ మనం ఆయనతో విభజిస్తాం. అలా చెప్పి వాటిని చాలా వివరించుకుంటూ పోయాడు. ఆ వివరణ అంతా మనకి ఇప్పుడు అక్కర్లేదు. తర్వాత కళా ఉత్పత్తి, కళలు ఎలా పుట్టాయి అనేది. సంప్రదాయవాదులకి ఏమిటంటే భగవంతుడే కళా శక్తి ఇస్తాడని నమ్ముతారు. ఈయన భగవంతుడి మీద బాగా విశ్వాసం ఉన్నవాడే, కానీ చాలా సైంటిఫిక్గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఒకవైపు సైంటిఫిక్ దృక్పథంతో మాట్లాడతాడు, మరొక వైపు భావాదంలో కూడా వెళ్ళిపోతాడు ఆయన. ఈ కళలు ఎలా పుట్టాయి అంటే ఆయన ప్రకృతి పరిణామాలను చూచి మనిషి కళా జీవితాన్ని ప్రారంభించాడు అని చెప్తాడు. తర్వాత అంటే మనకి రోజుల్లో మనం ప్రకృతిలో చరిత్ర క్రమంలో యుద్ధాలు, రాజులు లేదా వీరులు గణాలు ఒక గణంతో మరొక గణం యుద్ధం చేసేటివి. ఆ యుద్ధంలో పొందిన అనుభవాలను సాటి మానవులకు చెప్పే క్రమంలో కళ పుట్టింది అంటాడు ఆయన. తర్వాత ప్రకృతితో పోరాటం చేసేది ఆహార సేకరణ కోసం,
ప్రకృతితో పోరాటం చేసే క్రమంలో ప్రకృతిలో ఉండేటువంటి విశేషాలను చూసి కొన్ని కళలు పుట్టాయని అంటాడు. కాబట్టి కళలన్నీ కూడా ఆయన మనిషి తన జీవిత అనుభవాన్ని అవ్యక్తం చేయటంలో నుంచి సృష్టించాడు అని చాలా సైంటిఫిక్గా చెప్పుకొచ్చాడు ఆయన. ఈ కళ ఉత్పత్తి విధానాన్ని గురించి ఆయన చాలా 3-4 రకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమంటాడంటే కళ ఉత్పత్తికి మానవునిలో గల భయ, ఆశ్చర్య, ప్రేమ రసములే మూల కారణములు అంటాడు. మనిషికి కలిగేటువంటి భయము, ఆశ్చర్యము, ప్రేమ ఈ మూడింట్లో నుంచి కళల ఉత్పత్తి అని చెప్తాడు. ఐహిక జీవిత ఆవశ్యకములు తీరిన తర్వాత జనులకు సుందరమగు బాహ్య ప్రపంచం మీదను, ఇంపైన భావ ప్రపంచం మీదను దృష్టి నిలిపి కళా సృష్టికి పూనుకున్నారంటాడు. అంటే ఈ లలిత కళలు సృష్టించాలంటే మనిషికి తీరిక కావాలి, ముందు తిండి కావాలి. తీరిక దొరికితే అప్పుడు లలిత కళల వైపు అతని దృష్టి మళ్ళిందని చెప్తాడు. ధైర్యము, శౌర్యము, సాహసము లాంటి కార్యాలలో వాళ్ళు పొందిన అనుభవాలను కళల ద్వారా వ్యక్తం చేశాడని చెప్పాడు. తర్వాత శాంతి, విశ్రాంతి. యుద్ధం అయిపోయిన తర్వాత శాంతి, ఆ శాంతి ద్వారా దొరికిన విశ్రాంతి, ఈ రెండిట్లో నుంచి మానవుని శక్తి సామర్థ్యాలు కళారూపంలో బయటకు వచ్చినాయని చెప్తాడు. కొన్ని పనిగట్టుకుని అభ్యాసం ద్వారా కూడా కళలు కొన్ని పుట్టాయని చెప్తాడు అన్నమాట. కాబట్టి కళల ఉత్పత్తిని గురించి రూపనగుడి నారాయణరావు చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఆయన ఆలోచించాడు. ఆ కళలు తిరిగి ఇంకొక వ్యాసము కళాభ్యుదయ పరిణామంలో 2 వ్యాసాలు రాశాడు. అందులోకి పోయేటప్పటికి ఈయన మామూలు వాళ్ళ సంప్రదాయ పద్ధతులకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదేమో ప్రకృతిలో ఆహార సేకరణలో నుంచి, యుద్ధాల అనుభవంలో నుంచి రకరకాలుగా మనుషులు జ్ఞానాన్ని పొంది దాన్ని కళలుగా చెప్పారని సైంటిఫిక్ చెప్పిన ఆయన ఈ వ్యాసం దగ్గరికి వచ్చినప్పటికీ ఏమంటున్నాడు, ఋగ్వేదంలో నుంచి సంవాదము, వాయిద్యం పుట్టాయట, తీసుకున్నాడట ప్రాచీన మానవుడు. యజుర్వేదం నుంచి అభినయం తీసుకున్నాడట, సామవేదం నుంచి గానం తీసుకున్నాడట, అథర్వవేదం నుంచి రసాన్ని తీసుకున్నాడట. తీసుకొని కళను సృష్టించాడు అంటున్నాడు. గణాల యుద్ధానికి వేదాలకి ఏం సంబంధం? ప్రకృతి పరిణామాలు చూసేదానికి వేదాలకు ఏం సంబంధం? ప్రకృతిలో ఉండే శబ్దాలని వాళ్ళు గానం చేశారు. పక్షుల కోతల్ని, జంతువుల అరుపుల్ని, వీరుల ఆహాకారాల్ని వాళ్ళు అనుకరించి కళను సృష్టించుకున్నారు. ఈయన ఏమంటున్నాడు, అక్కడ అట్లా చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి వేదాల్లో నుంచి కళలన్నీ పుట్టాయి, కళలన్నిటికీ మూలము వేదం అని అంటాడు అన్నమాట. ఇట్లా 2 భాగాలుగా ఆయన ఆలోచనలు ఉన్నాయి. హైందవ చిత్రకళాభ్యుదయానికి వేదాలే ఆధారాలు అంటాడు ఆయన. వేదాలే ఆధారం, అన్ని వేదాల్లో ఉన్నాయష అని మన గురజాడ అప్పారావు అధిక్షేపించినట్టుగా ఈయన అన్ని వేదాల్లో ఉన్నాయని చెప్తున్నాడు. సరే, అదొకటి. అంతవరకు మొదటిది కళ ఉత్పత్తిని గురించి ఆయన శాస్త్రీయంగా మాట్లాడాడు. కళా వికాసాన్ని గురించి మాత్రము ఆయన సంప్రదాయవాదన పడిపోయాడు. కళ యొక్క ప్రయోజనం ఏమిటి అని ఒక వ్యాసం రాశాడు ఆయన. చరిత్ర, భాష, మత గ్రంథాలు వీటికన్నా కూడా కళలు చాలా ఉత్తమమైనవి అంటాడు. కళకు చాలా ఉన్నత స్థానం ఇచ్చాడు రూపనగుడి నారాయణరావు. చరిత్ర కన్నా, భాష కన్నా, సైన్స్ కన్నా, మత గ్రంథాల కన్నా కళలు ఉత్తమతమములు అని ఆయన నిర్ధారించాడు. ఒక అందమైన మాట అన్నాడు. బహుశా ఈ మాట అనటంలో మన అభ్యుదయ సాహిత్య ప్రభావం ఉందని నేను అనుకుంటున్నాను.
ఏమన్నాడంటే ఈ కళలు అనేటువంటివి కేవలం కడుపు నిండిన సంపన్నులకు మాత్రమే సంబంధించినవి కావు, అవి సామాన్యులకు కూడా చెందినటువంటివి అని అన్నాడు. దీన్ని మనం సొంతం చేసుకోవటానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. కళలు ఏదో తక్కువ శాతం మంది తీసే సుదీర్ఘమైన రాగాలు మాత్రమే కాదు, సామాన్యులు కూడా కళలు ఉత్పత్తి చేస్తున్నారని ఆయన కళా ప్రయోజనాన్ని గురించి చెప్పినప్పుడు చెప్పాడు. కళలకి 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని ఆయన చెప్పాడు. అవి ఏమిటివంటే, మొదట సౌందర్యం, అందం, ఆనందం. సారాంశంలో కళా ప్రయోజనము, సాహిత్య ప్రయోజనం ఆయనకి ఆనందమే. దాన్ని మొదటే చెప్పాడు. సౌందర్యము, కళ యొక్క ప్రయోజనం ఏమిటంటే సౌందర్యం, అందము. రెండవది విద్యాబుద్ధులు. కళలు ఆనందాన్ని కలిగించి మాత్రం ఊరుకోవు, మనల్ని ఎడ్యుకేట్ చేస్తాయి అంటున్నాడు ఆయన. మనకు తెలియని దాన్ని తెలియజేస్తాయి, మనం ఎలా బతకాలో చెబుతాయి. కాబట్టి విద్యాబుద్ధులు అనేటువంటి ప్రయోజనం రెండవది అన్నాడు. మనం ఇప్పుడు మొదటి దాన్ని రెండోదిగా చేసి రెండో దాన్ని మొదటగా చెప్పుకుంటున్నాం. సంప్రదాయవాదులు వాటిని తిరగేస్తారనమాట. సంప్రదాయవాదులకు అదనంగా ఏం చెప్తున్నానంటే ఆధ్యాత్మికత కూడా అని అంటాడు. కళలు మనకు ఆనందము, ఉపదేశం మాత్రమే కలిగించకుండా మనకు ఆధ్యాత్మిక చింతన కూడా కలిగించాలి అని అంటాడు ఆయన. ఇక్కడ మనం ఆయనతో మనం విభేదిస్తాం, భౌతికవాదులుగా మనం విభేదిస్తాం అన్నమాట. ఎందుకంటే ఆ మాట చెప్పించడంలో ఆయన ముందు అరవింద ఘోష్ ప్రభావం ఉంది. అరవింద ఘోష్ కళకు గల జాతీయ ప్రయోజనములని ఒక పుస్తకం రాశాడు, నేషనల్ పర్పస్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటిది. అందులో చెప్పాడు ఆయన, కేవలం ఆనందము, ఉపదేశం మాత్రమే కాదు, కళలు ఆధ్యాత్మిక చింతనను కలిగించాలి అని అరవింద్ ఘోష్ చెప్తే దాన్ని ఇతను పునరుక్తి చేశాడు అన్నమాట. తర్వాత సారాంశంలో ఆయన ఏం చెప్తాడంటే, కళలు ధనవంతులకు మాత్రమే సంబంధించినవి కాదు, సర్వజనులకు ఆవశ్యకము అన్నాడు. సర్వజనులకు ఆవశ్యకము. కళ ప్రత్యేక జనుల స్వామ్యము కాదు అంటాడు ఆయన. కళ ప్రత్యేక జనుల స్వామ్యము కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట అన్నమాట. మనకు ఇప్పుడు కాదు కానీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే మీకెందుకయ్యా చదువు, మీకెందుకయ్యా ఉద్యోగం అనేటువంటి మనం విన్నాం. ఆ కాలం వాడు మనకు రూపనగుడి నారాయణరావు అప్పటి సంప్రదాయవాదుల మూఢత్వాన్ని ఖండించాడు ఆయన. ఇట్ ఈస్ అందరిది ఇది అని అన్నాడు. కళను అందరూ అనుభవించాలన్నాడు. వీడు మాత్రమే కళను అనుభవించాలి, వీడు ఏదో పొలాల్లో పైరు నాటుకుంటూ కూర్చోవాలి, వీడు చెప్పులు కుట్టుకుంటూ కూర్చోవాలి, వీడు కుండలు తయారు చేస్తూ కూర్చోవాలి అని అనలేదు ఆయన. ఆర్ట్ ఈస్ ఫర్ ఆల్ అన్నాడు. కళ సమాజం కోసం అనే వాదాన్ని మనం బయలుదేరదీస్తాం. అభ్యుదయ వాదులు 30 ఏళ్ళ తర్వాత ఆర్ట్ ఈజ్ నాట్ ఆర్ట్ సేక్ అన్నాడు. కళ కోసమే అనే వాదం వస్తే దానికి విరుగుడుగా మనం సొసైటీ కోసమే కళ అని అన్నాం. సొసైటీలు ఎవరి కోసం అంటే అంతకుముందున్న సంప్రదాయవాదులు కొంతమంది కోసం, మా కోసం అంటున్నారు. లేదు, మన కోసం అన్నాడు రూపనగుడి నారాయణరావు. తర్వాత లలిత కళలు, వాటి ప్రయోజనం గురించి చాలా సుదీర్ఘంగా చర్చించాడు ఆయన. జీవితానికి కళకు ఉన్న సంబంధాన్ని గురించి చెప్పాడు. ఇంకొక వ్యాసంలో జీవితము కళ అని ఒక వ్యాసం రాశాడు. అందులో మనం ఇష్టపడే మాట, మనం ఆమోదించే మాట ఏమిటంటే, ప్రపంచమున జీవితమున కంటే మించిన భాగ్యము లేదు అన్నాడు ఆయన. ప్రపంచమున జీవితమున కంటే మించిన భాగ్యము లేదు. ప్రపంచంలో మనం చెప్పే మాట అది. ప్రపంచం కన్నా మించింది ఏది లేదని, మన సమాజం కన్నా మించింది లేదని చెప్తున్నాం. ఆయన ప్రపంచం అన్నాడు, జీవితం అన్నాడు అనమాట. మన మాటను ఆయన చెప్పాడు, అందుకోసం మనం ఆయన గౌరవించాలన్నమాట. సూపర్
పవర్ ఏదంటే మన లైఫ్, మనం జీవించే జీవితమే సూపర్ పవర్ అన్నమాట. తర్వాత కళలు ఇవన్నీ. కళలకును జీవితమునకును సన్నిహిత సంబంధం ఉన్నది అని రెండవ స్టేట్మెంట్ అయింది. ఇది మన స్టేట్మెంట్ అది. వామపక్షవాదుల స్టేట్మెంట్ అది. కళలకును జీవితమునకును సన్నిహిత సంబంధం ఉన్నది. ఈ రెండు మన అభిప్రాయాలే. మూడో అభిప్రాయం ఏమిటంటే అయింది, కళలు ధర్మ, అర్థ, కామ, మోక్షముల సంపాదనకు తోడ్పడవలేను అంటాడు. ఇదేదో సంప్రదాయంలో ఉంది కాబట్టి ఈ 4 మాటలు అది మనకు వ్యతిరేకం అవసరం లేదు. మనం ధర్మము, అర్థము, కామము, మోక్షం, ఇవి 4 పురుషార్థాలు. సరే, మోక్షం అనేది మనం నమ్మం. ధర్మం అంటే ఏమిటి? మన క్రమంతో కూడినటువంటి జీవితం అన్నమాట. సత్యసాయి తిరుమలరావు అనేవాడు, మనిషికి 2 అవసరాలు నాయన, శిష్ణోదర పరాయణత్వము. జీవితం అంటే ఏమిటి? శిష్ణ ఓదర పరాయణత్వము అన్నాడు. ఆకలి తీర్చుకోవటం, కామం తీర్చుకోవటం, ఇదే జీవితం అన్నాడు ఆయన. ఆ చతుర్విధ పురుషార్థాల్లో ఇవి చెప్పింది వాడు. మా గురువు చెప్పేవాడు తుమ్మపూడి కోటేశ్వరరావు, ధర్మబద్ధంగా కామాన్ని తీర్చుకోవటం అంటే సంసారం చేసుకోవటం. చేతులు ఎత్తుకొని పోకూడదు రాముడని. ధర్మబద్ధంగా అర్థ సంపాదన, యుద్ధం చేసుకోకూడదు కౌరవులు పాండవులాగా. ఎవడికి రావాలి వాడు, ఎవడు అర్హుడు వాడు అనిపించాలన్నమాట. ధర్మబద్ధంగా కామాన్ని తీర్చుకుంటే, ధర్మబద్ధంగా అర్థాన్ని నెరవేర్చుకుంటే మోక్షం వస్తుంది అని మా గురువు గారు చెప్పేవాడు. కాదు, భౌతికవాదం కూడా అని మనం తర్వాత కళా సృష్టి లోకము కొరకే అన్నాడు ఆయన. కళా సృష్టి లోకము కొరకే. ఇప్పుడు మనకు ఒక ఇంగ్లీషు రైటర్ జార్జ్ బెర్నాషా అన్నాడు, సమాజం కోసం కాకపోతే నా పెన్ను మూసి అవతల భార్య పెట్టేస్తానన్నాడు ఆయన. సాహిత్యము సమాజం కోసం కాకపోతే నేను రాయను, నా కళాన్ని మూతబెట్టి పక్కన పడేస్తానన్నాడు జార్జ్ బెర్నాషా. గురజాడ అప్పారావు సమకాలికుడు ఆయన. ఈయన గురజాడ కన్నా ఒక 40 సంవత్సరాలు చిన్నవాడు. కాబట్టి కళా సృష్టి లోకము కొరకే అన్నాడు. అంతవరకు మనం ఆయన అభినందించాలి. మోక్షం కోసం అనే అభిప్రాయాలు అనుకుంటే కూడా సమాజం కోసం కళలు అన్నాడు. సంఘ జీవితము కళలు, సమాజం ఎలా ఉంటే ఎలాంటి కళలు వస్తాయో చెప్పాడు ఆయన. సంఘ జీవితము అనాగరిక స్థితిలో ఉంటే దానికి తగిన కళలు పుడతాయి అన్నాడు. సమాజము అనాగరిక స్థితిలో ఉంటే కళలు కూడా అలాగే అనాగరికంగా ఉంటాయి అన్నాడు. సంఘము అభ్యున్నత స్థితిలో ఉంటే ఉత్కృష్టమైన కళలు పుడతాయి అన్నాడు. స్టేట్మెంట్ మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే ఉత్కృష్టత అంటే ఏమిటి, అనాగరికత అంటే ఏమిటి? అతి ప్రాచీన మానవుడు పాడిన పాటలన్నీ అవి అనాగరికమైన కళలని అందామా మనము అనే ప్రశ్న వస్తుంది. సరే, ఆయన అభిప్రాయం అది. సమాజం నాగరికంగా ఉంటే కళలు నాగరికంగా ఉంటాయి, సమాజం అనాగరికంగా ఉంటే కళలు కూడా అనాగరికంగా ఉంటాయి అనేది ఒక ఆయన అభిప్రాయం అన్నమాట. దీన్ని మనం చర్చించుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా. ఇప్పుడు మనం అంతా నాగరికులమే కదా, మన కళలన్నీ నాగరికంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజులోనే ఇంత డెవలప్డ్ స్టేజ్లోనే అనాగరికమైన కళలు ఉన్నాయి, నాగరికమైన కళలు కూడా ఉన్నాయి. ఇది వేరే విషయం అనుకోండి. అయితే ఆయన ఒక సమాజం ఏమ్మా ఏం చెప్పు. సమాజం
నాగరికం అయింది అనడానికి ఏమిటి నిదర్శనం అని ఆయన ప్రశ్నించుకున్నాడు. సమాధానం కూడా చెప్పాడు. ఏమిటంటే ధనం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆ సమాజం నాగరికం కాదు అన్నాడు. ధనం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆ సమాజం నాగరికం కాదు అన్నాడు. అయితే ఇంకేది నాగరిక సమాజం అంటే పారమార్థిక జీవితం బట్టి నిర్ణయించవలసి ఉంటుంది అన్నాడు ఆయన. పారమార్థిక జీవితం అన్నమాట. అంటే ఆధ్యాత్మిక జీవితం. ఏ సమాజంలో అయితే ఆధ్యాత్మిక విలువలు పుష్కలంగా ఉంటాయో అది నాగరిక సమాజం అని, కేవలం డబ్బు సంపాదిస్తూ ఉండేటువంటి సమాజం నాగరిక సమాజం కాదు అంటాడు ఆయన. ఇక్కడ మనకు పేర్చి వస్తున్నాయి ఎంతో. ఇదంతా కూడా పాశ్చాత్య దేశాలను వ్యతిరేకించే క్రమంలో నుంచి ఏర్పడినటువంటి అభిప్రాయాలు. తర్వాత సారస్వతము, వాంగ్మయము, సాహిత్యము అంటే ఏమిటి అనేది ఈ మూడింటి విషయాలు ఆయన వివరించారు. అంటే సరస్వతీదేవి తత్వం అన్నటువంటి సారస్వతము, అన్ని రకాల సాహిత్యం, అన్ని రకాల రచనలు కలిస్తే వాంగ్మయము, రసంతో కూడుకున్నటువంటిది సాహిత్యం అని చెప్పేసి చెప్పాడు. కవికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏమిటంటే, కవికి ముఖ్య లక్షణాలు 3 చెప్పాడు ఆయన. భావన, రసజ్ఞత, ఉపజ్ఞ. భావన, రసజ్ఞత, ఉపజ్ఞ ఈ 3 ఉండాలని చెప్పాడు. తర్వాత కవిత్వాన్ని నిర్వచించడానికి కూడా ఆయన ప్రయత్నం చేశాడు, కానీ పెద్దగా నిర్వచనాలు చెప్పలేదు. ఈ భారతీయ అలంకారికులు ఏం చెప్పారు, పాశ్చాత్య అలంకారులు ఏం చెప్పారు అవన్నీ చేసి వదిలిపెట్టేస్తాడు అన్నమాట. తర్వాత ఆయన పెద్ద దాదాపు 75 పేజీలు కవిత్వ నిరూపణము అనే పేరుతో రాశాడు. ప్రాచీన సాహిత్యంలో ఆయనకు నచ్చినటువంటి పద్యాలన్నీ తీసుకొని ఏది ఎందుకు కవిత్వం అవుతుంది, ఏది ఎందుకు కవిత్వం అవుతుంది, కవిత్వం అని నిరూపించాడు. ఎలా నిరూపించాలి ఒక పద్ధతి ఇచ్చాడనమాట. అందులో తిక్కనకు చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అని చెప్పిందంటే ఛందస్సు. మన ఉత్పలమాల, చంపకమాల ఛందస్సులు ఉన్నాయే, ఇవి ఎందుకు వచ్చినాయంటే కేవలం పద్యాలను జ్ఞాపకం పెట్టుకోవడానికే ఛందస్సు పుట్టిందని చెప్పాడు ఆయన. ఇది చాలా ఆధునికమైనటువంటి అభిప్రాయం అన్నమాట. కవిత్వంలో ఆయన మన దగ్గరికి ఎక్కడ వస్తాడంటే, కవిత్వంలో మనం ఇప్పుడు చెప్తున్నా ఏమని, కంటెంట్ అండ్ ఫార్మ్ ఈ 2 ఉంటాయి కవిత్వంలోని. వస్తువు, శైలి అన్నాడు ఆయన. వస్తువు ఉండాలి, దాని దగ్గర శైలి కూడా ఉండాలనేసి ఆయన చెప్పుకొచ్చాడు. తర్వాత విమర్శ తప్పకుండా ఉండాలన్నాడు ఆయన. సాహిత్య విమర్శ లేకుండా సాహిత్యం మనుగడ సాగించలేదు అన్నాడు. అయితే రచయిత ముందు, విమర్శ తర్వాత అని చెప్పి, రచయిత విమర్శకుడు ఇద్దరిలో రచయితకే ప్రాముఖ్యం ఉండాలి, విమర్శకుడు కాదు. అట్లా అంత మాత్రం చేత విమర్శకుడు కూడా ప్రాముఖ్యం కలిగిన వాడే అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. సాహిత్య విమర్శకి రసాస్వాదన కుశలత, సహృదయత, నిర్మల ఉదార చిత్తత అధికంగా ఉండాలి అని చెప్పేసి కొన్ని లక్షణాలు చెప్పాడు ఆయన. ఇవన్నీ చూస్తే ఆయన ఆధునిక కాలంలో జీవించాడు, సంప్రదాయ కుటుంబంలో పుట్టాడు, సంప్రదాయ సాహిత్యాన్ని, సంప్రదాయ శాస్త్రాన్ని బాగా చదువుకున్నాడు, ఆధునిక శాస్త్రాన్ని కూడా చదువుకున్నాడు. ఇవన్నీ పెట్టుకొని ఒక కొత్త పాతల మేలు కలయిక అనే పద్ధతిలో ఆయన విమర్శ రాశాడు. ఆయన విమర్శలో అభ్యుదయవాదులుగా మనం ఆమోదించేటివి ఉన్నాయి, ఆమోదించనివి కూడా ఉన్నాయి అని మనం భావిస్తే సరిపోతుందని నేను అభిప్రాయపడుతున్నాను మిత్రులారా. దీంతో నేను విరమిస్తాను. ఈరోజు ఈ ప్రసంగం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. సోదరా సాగర్. సాగర్ అధ్యక్షుల వారు మ్యూట్ లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను వేరే చోట ఉన్నాను. కానీ నేను ఆఫ్ కెమెరా మాట్లాడాలి. మాట్లాడండి. రూపనగూడి నారాయణరావు గారి గురించి
మన గురువు గారు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా చక్కని ప్రసంగం చేశారు. వారికి అభ్యుదయ రచయితల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులు ఎవరైనా ఈ అంశానికి సంబంధించి ఏమైనా అడగాల్సి వస్తే కొంచెం క్లుప్తంగా రాచపాలెం వారిని అడగవలసిందిగా కోరుతాం. హలో. సార్ నమస్కారం. సార్ ఈశ్వరెడ్డి మాట్లాడుతున్నాను. రాజపాలెం సార్ ప్రసంగం చాలా బాగుంది సార్. చాలా విషయాలు చెప్పారు, కొత్త విషయాలు. రూపనగుడి గారి గురించి పైన తెలుసు కానీ ఇంత లోతుగా తెలీదు. ఆయన వ్యాసాలని మొత్తం మీరు బాగా మదించి అందులో ఉన్న సారాంశాన్ని మాకు అందించారు. ముఖ్యంగా ఈ లలిత కళలు ఫలిత కళలు అనే మాట చాలా కొత్తగా అనిపించింది. మనం ప్రయోజిత కళలు అంటున్నాం కానీ ఫలిత అనే మాట లలితకు బాగా ప్రాసేసినట్టుగా కనిపించింది. ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అలాగే భావన, రసజ్ఞత, ఉపజ్ఞ అనే మాట కూడా కొత్తగా అనిపిస్తుంది. బహుశా అవి సంప్రదాయం నుంచి వచ్చినా కూడా చెప్పుకోవడానికి కొంత కొత్తదనాన్ని మనకు కనిపించినట్టుగా కనిపిస్తుంది. ఛందస్సు మీద అభిప్రాయం ప్రకటించారని చెప్పారు మీరు. అది కరెక్టే. అది పద్యాలను గుర్తుపెట్టుకోవడం కోసం. నాకు తెలిసి మౌఖిక సాహిత్యం అంటే మౌఖిక సంప్రదాయం బలంగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలను యథాతథంగా దాచుకోవడం కోసం పద్యం పుట్టి ఉంటుంది అని నేను కూడా అనుకుంటూ ఉన్నాను. బహుశా దీన్ని ఆయన బలపరిచినారు అని అనుకుంటున్నాను సార్. మీరు ఒక విమర్శకుడుగా, సాహితీవేత్తగా ఏ అంశాలు చెప్తే బాగుంటాయో మాకు అందరికీ తెలియజేశారు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నేను ఒక మాట యాడ్ చేయాలి. ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. నేను భయపడినట్టుగానే 2 సార్లు ఒక 2-3 నిమిషాల చొప్పున పూర్తిగా నెట్ ఇక్కడ నా దగ్గర ఆగిపోయి జూమ్ని రీస్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది అయ్యేది. ఆ మిత్రుడు ఇవాళ చాలా బిజీగా ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని అడ్మిన్గా, హోస్ట్గా పనిచేసినందుకు నేను ప్రత్యేకంగా ఈశ్వర్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, ఇవాళ మీకు ఎగ్జామ్ ఉంది, రూట్ లో ఉన్నారు, నాకు ఆ సంగతి తెలుసు. అయినా తప్పలేదు. అవసరమైతే ఈసారి కూడా ఇంకోసారి అయినా కూడా మిమ్మల్ని అడగగలను, ఇంకెవరిని అడగలేను ఈ విషయంలో. వచ్చే వారం బాలగోపాల్ సాహిత్య విమర్శ పైన డాక్టర్ కె నాగేశ్వరాచారి గారి ప్రసంగం ఉంటుంది. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, మీకు మంచి ప్రసంగాన్ని అందించినందుకు రాచపాలెం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం కలుసుకుందాం మిత్రులారా. సెలవు. ఈశ్వరెడ్డి గారు, మీరు రికార్డ్ ఆపేయండి. ఆపుతాను. ఎవరైనా అభిప్రాయాలు అన్నారు, ఎవరు మాట్లాడలేదు, కంటిన్యూ చేయండి, పర్వాలేదు. అభిప్రాయాలు చెప్తారని చూస్తున్నాను. ఈ సబ్జెక్టు పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకున్నా, యాడ్ చేయదలుచుకున్నా చేయొచ్చు మిత్రులారా. ఎవరైనా మాట్లాడచ్చు. రాచపాలెం గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. అసలు రూపనగుడి నారాయణ గారి పేరు వినటమే జరిగింది కానీ ఆయన గురించి కించిత్ మాత్రం కూడా నాకు కానీ మన మిత్రులకు కానీ చాలా మందికి తెలియదు. ఇది వాస్తవము. అందులో ఆయన కళల గురించి అది ఆయనకున్న అభిప్రాయం చెప్పారు. ఆయన సాంప్రదాయవాదంలో నుంచి కొంత అభ్యుదయవాదంలోకి వచ్చి కళలది ఎవరి ప్రయోజనం కొరకు అని చెప్పటం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒకటేంటంటే మనం వాళ్ళందరినీ గౌరవించాలి, గుర్తించాలి. అభ్యుదయ సాహిత్యం అనేది ఏంటి? పాతలో ఉన్న గొప్పతనాన్ని కూడా మనం గుర్తించాలని చెప్పి, పాత ఒక రోత అనే మాట కాదు, పాతలో ఉన్న గొప్పతనాన్ని పాతలో నుంచి మనకు ఉపయోగపడేదాన్ని చూసుకోవాలని చెప్పి కూడా అభ్యుదయ సాహిత్యం మన ప్రణాళిక కూడా చెప్తుంది. దీనికి మన రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ విషయాలకి ఈ ప్రసంగం ద్వారా ఒక న్యాయం చేశారు. ఇంకోటి ఏంటంటే చరిత్ర వాస్తవిక రూపంలో ఉంటుందనే మాట కూడా మంచి మాట చెప్పారు. వాస్తవికంగా చరిత్ర రాయాలి అనేది కూడా అది బాగా చెప్పారు. వారికి మరీ ధన్యవాదాలు.
వచ్చేవారు మాత్రం బాలగోపాల్ గారిని మాత్రం మనందరూ తప్పకుండా వినాలి. ఇంకా మన కార్యదర్శులు వీళ్ళెవరు కనపడటం లేదు. వాళ్ళందరూ కార్యవర్గ సభ్యులు అందరూ కనపడాలా. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈశ్వర్ ఏమన్నా ఈ రోజు అసలు ఆయన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆయన ఎంత బిజీగా ఉండి కూడా ఈ సహకారం అందించాడు మన ఈశ్వరు. ఇది ఇంకొకటి ఏంటంటే, రేపు మేడే సందర్భంగా కవితా గోష్ఠులు నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం శాఖలు అన్నిటికీ మనం పిలిపించాము. పైగా ఏంటంటే, ఎన్నికల భారతం అని చెప్పి పుస్తకం 3-4 రోజుల్లో తయారవుతుంది. మన శాఖలకు కూడా పంపించడం జరుగుతుంది. నిన్ననే దాదాపు ఆ వర్క్ మొత్తం సంపాదకులు ఇద్దరు, మన వల్లూరు శివప్రసాద్, మన శరత్, వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు. నేను కూడా వాళ్ళ పక్కన తోడుగా ఉండి వాళ్ళకి నాకు తెలిసిన మాటలు సహకారం కూడా అందించాను. ఆ పుస్తకం ఆవిష్కరణ 1వ తారీఖు మేడే నాడు కార్మిక వర్గ జయంతి జన్మదినం అయిన కార్మిక వర్గకి సంబంధించిన గొప్ప దినం అయిన మేడే నాడు ఆ కార్యక్రమాన్ని కూడా మన శాఖలు జరపాలని ఉదయం కానీ సాయంకాలం కానీ ఆ పుస్తకం ఆవిష్కరణకి మీకు పంపించడం జరుగుతుంది. జరపాలని చెప్పి కోరుకుంటూ అందరికీ, ముఖ్యంగా మన గురువు గారు రాజపాలెం సార్, అసలు రాజపాలెం గారు ఇంత ఎక్కడ కృషి చేశారు. ఆయన కృషిలో ఒక్క వంతు కూడా నేను నాలంటే ఒక్కటి కాదు కానీ 0.1% కూడా చేయలేదు. ఆయన చదవటానికి మనం అలా చదవటానికి ఆయన మనకు ఒక ఆదర్శం అని చెప్పి గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈశ్వరుకి అభినందనలు. అధ్యక్షత వహించిన మన మిత్రుడు సాగర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. సెలవు. ఇక క్లోజ్ చేసే ఆనంద్.